హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏంటా ఈ బిల్డింగ్ అని చూస్తున్నారండి? అవునండి, నేను స్వర్ణగిరి టెంపుల్కి, హైదరాబాద్లో ఉన్న స్వర్ణగిరికి వచ్చేసాను. వావ్, చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందంటే చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు. ఎంత బాగుందో తెలుసా? ఇక్కడ చూడండి, ఈ రథము ఇవన్నీ అయితే ఇప్పుడే కొత్తగా ప్రారంభోత్సవం చేశారండి. చాలా అద్భుతంగా ఉంది. మేమైతే పగలు వెళ్ళాం, నైట్ పూట అయితే లైటింగ్స్తోనే అద్దరిపోతుంది. ఎంత బాగుంది చూడండి ఈ కట్టడాలు. మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇది చూడండి, ఎంతో సుందరమైన అద్భుతమైన కట్టడంతో అద్భుతంగా ఉంది. మేము కూడా మా కుటుంబ సభ్యులతో కలిసి స్వర్ణగిరి టెంపుల్కు వెళ్ళాము. స్వర్ణగిరి దేవాలయం హైదరాబాద్ నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణగిరి ఆలయం ఒక నిర్మాణం. ఇది అద్భుతం. యాదాద్రి భువనగిరిలోని మానేపల్లి కొండలపై ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలువబడే యాదాద్రి తిరుమల దేవస్థానం దీనికి పేరు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత సుందర మనోహరంగా ఉంది. మేము పగలే వెళ్ళాము, ఎండగా ఉంది, అయినా కూడా తిరుగుతూ ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది. పాక్షికంగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ఇటీవల భక్తుల కోసం తెరవబడిన ఈ ఆలయం త్వరగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవం యొక్క కేంద్ర బిందువుగా మారుతోంది. మానేపల్లి కుటుంబానికి చెందిన 22 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భూమిలో ఉన్న ఈ కొత్త ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బాలాజీ ఆలయాల్లో ఒకటిగా ప్రశంసించబడింది. సుందరమైన స్వర్ణగిరి కొండపైన ఇది ఉండటం వలన ముఖ్యంగా ఆలయం ప్రకాశవంతంగా ఉన్నప్పుడు దీనికి ఒక అతీంద్రియ ఆకర్షణ లభిస్తుంది. ఆలయానికి 108 మెట్లు ఎక్కినప్పుడు సందర్శకుల కోసం ఆలయం పల్లవ, విజయనగర, చోళ మరియు చాళుక్యుల నిర్మాణ శైలులు సమ్మేళనంతో స్వాగతం పలుకుతాయి. చూడండి ఎంత సుందర మనోహరంగా ఉందో. ఈ ఆలయంలో జలనారాయణ స్వామి సన్నిధి కూడా ఉంది. ఇదేనండి జలనారాయణుడు. ఇది నీటితో నిండిన గర్భగుడి. సాయంత్రం వేళల్లో దీపాలతో ప్రకాశిస్తూ సందర్శకులకు దృశ్య ఆనందాన్ని అందిస్తుంది. అదనంగా శ్రీవారి పాదపీఠం, లక్ష్మీ నరసింహ మండపం, గరుడద్వాల సంభవం, ఇవన్నీ కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి, గరుడ మండపం మరియు గణేష్ ఆలయం ఉన్నాయి. అయితే అన్నదాన సత్రం మరియు కళ్యాణ మండపం ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయి. ఆలయానికి ప్రవేశం ప్రధానంగా ఉప్పల్ నుండి హైవే రోడ్డు ద్వారా కూడా ఉంటుంది. హైవే నుండి యూటర్న్ తీసుకొని తర్వాత 2 ప్రవేశ రహదారుల్లో కూడా ఇక్కడికి మనం రావచ్చండి. జాతీయ రహదారి నుండి ఆలయం రహదారికి కొనసాగుతుంది. ఇక్కడ చూడండి వత్తులు వెలిగిస్తున్నాము. ఇది కూడా చాలా సుందర మనోహరంగా ఉంది. అలాగే ఈ ఆలయ గోడలను అలంకరించే 4 రాజగోపురాలు విశాలమైన మండపాలకు దారి తీస్తాయి మరియు గర్భగుడి లోపల పైన 5 అంతస్తుల విమాన గోపురంతో ముగుస్తాయి. గృహ లోపల తెలంగాణలోనే అతిపెద్దదిగా చెప్పబడే శ్రీ వెంకటేశ్వరుని 12 అడుగుల ఎత్తైన విగ్రహం ఉంది. గమనించదగ్గ లక్షణాలతో 40 అడుగుల ఏకశిలా హనుమాన్ కలిగి ఉన్న 120 అడుగుల హనుమాన్ మండపం మరియు భారతదేశంలోనే 2వ అతిపెద్ద అయిన 1.5 టన్నుల బరువున్న భారీ కాంస్య గంట కూడా ఉన్నాయి. శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి, శ్రీవారి పాదపీఠం మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపం వంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే సందర్శకులను
మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ జలనారాయణ స్వామి ఈ ఆలయంలో జలనారాయణ స్వామి సన్నిధి ఉంది. ఇది నీటితో నిండిన గర్భగుడి. చూడండి ఎంత బాగుందో ఈ జలనారాయణుని. ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోతలేదండి. ఇక్కడ మా కుటుంబ సభ్యులతోని జలనారాయణ దగ్గర మేము ఫోటో తీయించుకున్నాము. ఎంత అద్భుతంగా ఉంది. ఇది నీటితో నిండిన గర్భగుడి సాయంత్రం వేళల్లో దీపాలతో ప్రకాశిస్తూ సందర్శకులను దృశ్య ఆనందాన్ని అందిస్తుంది. అదనంగా శ్రీవారి పాదపీఠం, లక్ష్మీ నరసింహస్వామి మండపం వంటివి మీకు కనిపిస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాడు కదా జలనారాయణుడు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా? ఇక్కడికి వెళ్ళి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ స్వర్ణగిరి దేవాలయంకు వెళ్ళాను. ఇంకా కడుతూనే ఉన్నారండి. గుళ్ళు చాలా బాగుంది. సుందరమైన స్వర్ణగిరి కొండపై ఉండటం వలన ముఖ్యంగా ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఒక అతీంద్రియ ఆకర్షణ కూడా లభిస్తుందండి. ఈ ఆలయానికి 108 మెట్లు కూడా ఉన్నాయి. ఈ మెట్లల్లో కూడా చాలా మంది ఆ గుళ్ళో అక్కడ 108 నామాలు చెప్పుకుంటూ మెట్లు ఎక్కుతూ ఉంటారు. నేను కూడా ఎక్కి వచ్చానండి. కానీ అప్పుడు ఈ మెట్లు ఎక్కేటప్పుడు వీడియో మిస్ అయ్యింది. ఇక్కడ చూడండి మా పిల్లలిద్దరూ ఫోటో తీసుకుంటున్నారు. నా కొడుకు కోడలు. ఎంత బాగుందో. మీరు ఎంతమంది స్వర్ణగిరి ఏడుకొండల స్వామి టెంపుల్కి వెళ్ళారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే దీపోత్సవం అండి. ముఖ్యమైన పండగలకు విశేషాలప్పుడు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇక్కడ మేము కూడా ఒత్తులు వెలిగించి దీపాలను వెలిగించామండి. మా శివారు, నేను, మా బాబు, మా కోడలు కలిసి ఇక్కడ వెలిగిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని చాలా నామంతో ఈ సన్నిధిలో ఎంతో మనసు ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఒకటి మేము కూడా వీడియో తీసుకున్నామండి. రౌండ్గా ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో ఉంది కదా, ఇది కూడా మేము తీసుకున్నాము. చూడండి అక్కడ అందరు తీసుకుంటుంటే మేము కూడా తీసుకున్నాము. గుడి గోపురము ఆలయము మొత్తం కనిపిస్తూ ఉందండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెద్ద రథం ఉంది. ఎంత బాగుందంటే ఆ రథము చూడండి. ఇది మెయిన్గా పండగలకు స్వామివారిని ఈ రథంలో ఊరేగిస్తారన్నట్టు. స్వామివారిని చాలా చక్కగా ఉంది. ఈ గుడి నుంచి అయితే అస్సలు రాబుద్ధి కాలేదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ దీపపు స్తంభాన్ని చూసారా ఎంత చక్కగా ఉందో. అలాగే జలనారాయణుడి దగ్గర నరసింహస్వామి, అలాగే లక్ష్మీ నరసింహ విగ్రహాలు 4 దిక్కుల 4 మండపాలు భలే ఉన్నాయండి ఈ జలనారాయణ చుట్టూ. ఈ జలనారాయణ దగ్గరికి వెళ్ళినామంటే ఇంకా అసలు రాబుద్ధి కావటం లేదు. ఇక్కడ చూడండి నరసింహ మండపం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, శ్రీవారి పాదపీఠం, గరుడుద్వాల్ స్తంభం ఇవన్నీ ఉన్నాయి. మీలో ఎంతమంది ఇప్పటికే మీరు చూసి ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తప్పకుండా చూసే ఉంటారండి. ఈ స్వామివారిని చూస్తూ ఉంటే ఒక పాట పాడలేక ఉండలేకపోతున్నానండి.
పాడలేక ఉండలేకపోతున్నాను, అందుకోసానికే పాడుతున్నాను. శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిత్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస ఆత్మను నేనంటిని దేవ పరమాత్మ నీవే వంటివి ఆత్మను నేనంటిని దేవ పరమాత్మ నీవే వంటివి నీలోన నిలిచిపోనా నిన్ను నాలోన కలుపుకోనా నా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు జిత్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస ఆత్మను నేనంటిని దేవ పరమాత్మ నీవేమంటివి ఆత్మను నేనంటిని దేవ పరమాత్మ నీవేమంటివి నీలోన నిలిచిపోనా నిన్ను నాలోన కలుపుకో నా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిత్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస. ఇంకా మేము కూడా అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరామండి. అక్కడ నిత్య అన్నదానం ఉంది, అలాగే కళ్యాణ మండపం ఉంది, చాలా బాగుంది. ఇది చూడండి, గోలీ సోడా ఎంత బాగుందో తెలుసా. ఈ గోలీ సోడా తీసుకున్నాము 30 రూపీసు. ప్లాస్టిక్ బాటిల్లో ఉంది, మనమే దీన్ని గోలీ ఒత్తుకొని తాగొచ్చు. వచ్చేటప్పుడు మేము మళ్ళీ గోలీ సోడా తీసుకొని కార్లో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామండి. మీకు ఈ వీడియో ఎంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ గోలీ సోడాను గోలీలు లోపలికి ఒత్తేస్తున్నాను. ఇది స్లో మూమెంట్లో తీశాడు మా వాడు. వీడియో నచ్చిందనేనండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గోలీ సోడా ఒత్తేయడం అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇంకా తాగేస్తున్నాను. ఇలాంటిది మీరు ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ ఇలాంటి గోలీ సోడాలు అయితే ఇంకోటి తీసుకుంటే బాగుండు అనిపించింది. చాలా అద్భుతంగా ఉందండి. ఓకేనండి, ఉంటారు మరి. వచ్చేటప్పుడైతే చక్కగా ఈ లెమన్ సోడా తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.